వీళ్లు కొట్టేసిన భూములన్నీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే సరస్వతి పవర్స్ భూములు ప్రజలకు వాళ్ళకి ఇచ్చేయాలి, మరి కూటమి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటారనా, ప్రజలకు పంచి పెట్టేస్తారనా, ఎందుకో భయపడి మొత్తానికి ఈ కోర్టు డ్రామా ఆడారు అనేది ఈ రోజున వస్తున్న అనుమానం. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా కలిసి దొంగల ముఠాలాగా పంచుకోవటం, దాచుకోవటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. దాని మీద వాళ్ళకి తగులు రావటం అంటే వైఎస్ విజయలక్ష్మి గారు, ఆవిడ పార్టీ అధికార ప్రతినిధిగా ఉంది. మరి దానికి కూడా అతను వీలు లేదని చెప్పేసి సంతకాలు చేయించుకుని ఆవిడ కారుకి ఏదో యాక్సిడెంట్ అయింది, ఆవిడ కూడా చంపైపోయారని చెప్పి కొన్ని అయితే చూసాం కథనాలు. మనం తర్వాత కొడుక్కి ఓటేయకుండా విదేశాలకు కూడా ఆవిడ వెళ్లిపోయింది, అసలు భారతదేశంలోనే ఉండకుండా. మరి చెల్లిని చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున పిసిసి అధ్యక్షురాలుగా ఉంది పార్టీలో. మరి ఇవన్నీ ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తుంటే ఈ రోజున కోర్టు తీర్పు రిజర్వ్ చేయబడి ఉంది. మరి ఏం జరగబోతుంది అంటే ఖచ్చితంగా ప్రజలైతే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పదే నా ఎస్సీలు నా బీసీలు అని చెప్తూ ఉంటారు కదా, మరి మా భూముల్ని మీరెందుకు కొట్టుకోవటం, మాకు ఇచ్చేస్తే అసలు మీ మధ్య తగులే ఉండవు కదా అని ప్రజలు అడుగుతున్నారు.